నమస్తే రైతు నేస్తం. మేము ప్రయాగ్రాజ్ పోయిన ట్రిప్లో మేమంతా మిత్రులమంతా కలిసి ప్రయాగ్రాజ్ నుండి అయోధ్య వెళ్ళడం జరిగింది. అయితే వీడియో ఎడిట్ చేయడం కొద్దిగా లేట్ అయింది. వీడియో ఈరోజు రిలీజ్ చేస్తున్నాను. మేము అయోధ్యలో వెళ్తున్నామండి. ఇది అయోధ్యలో దర్శనానికి వెళ్ళేది. అయితే జనాలు ఎక్కువ ఉండడం వల్ల 4 లైన్స్ రోడ్డును మధ్యలో డివైడర్ ఉంటుంది. ఆ డివైడర్కు జాలి పెట్టి ఒక సైడ్ నుండి తిరిగి మళ్ళీ ఇంకో సైడ్ నుండి తిరిగి రావడానికి ఇదంతా చేయడం జరిగింది. మాకేందంటే ఈ అయోధ్య రామయ్య, భద్రాద్రి రామయ్య, దశరథ రామయ్య అని ఎన్నో పేర్లు ఉన్న మన రాముని యొక్క మందిరం అయోధ్యలో ఉండడము, బాలరాముని యొక్క దర్శనం చేసుకోవడానికి వెళ్ళినాం కాబట్టి ఆ రోజు శివరాత్రి ఒక్క పొద్దులతోటి మేము దర్శనానికి పోవడం అనేది చాలా మా అదృష్టంగా భావిస్తున్నాం. మేము 6 కిలోమీటర్లు తిరిగి నడిచిపోయినా కానీ మేము ఒక చుక్క మంచినీళ్ళు ముట్టకుండా వెళ్ళడం జరిగింది. అలాంటి దర్శనం మాకు దొరికినందుకు చాలా గర్వపడుతున్నాం మేము. కాబట్టి ఎంతోమంది జనాలను కానీ అంతమంది జనాలల్లా దొబ్బుకుంటూ పోయినా కానీ మేము ఒక చుక్క మంచినీళ్ళు, ఎర్రటి ఎండలు పోయినా కానీ ఒక చుక్క మంచినీళ్ళు, ఒక పొద్దు ఎంతమంది ఉంటామో అంతమంది చుక్క మంచినీళ్ళు కూడా ముట్టకుండా దర్శనం చేసుకోవడం జరిగింది. జనాలు చూడండి, కోట్ల జనాలలో పోయినాము. ప్రయాగ్రాజ్ నుండి పోయిన వారంతా ఇక్కడ రావడం జరిగింది. ముందట వెళ్తున్నారు చూడండి, దేవుణ్ణి తీసుకెళ్తున్నారు. దేవుణ్ణి ఊరేగింపుగా తీసుకోవడం జరుగుతుంది. ఆ దేవుని దర్శనం కూడా మాకు జరిగింది. ఆ బాలరాముని యొక్క విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకుపోతున్నారు పండితులు. వాళ్ళు మాకు కలవడం జరిగింది. మేము ఆ దేవుని కూడా దర్శనం చేసుకోవడం జరిగింది కాబట్టి మాకు అది ఎంతో మోక్షంగా మేము భావిస్తున్నాము. అటువంటి పుణ్య సమయము మాకు ఎప్పుడు రాదని మేము భావించుకుంటూ మేము యథావిధిగా నడుచుకుంటూ పోవడం జరుగుతుంది. ఆ గొడుగు పట్టింది చూడండి, గొడుగు పట్టింది రాముడు. వీళ్ళంతా మా ఫ్రెండ్స్. మేము ఆ దర్శనానికి వెళ్ళే దారిలో మేమంతా కలిసి వెనక ముందు ఉంటుంది కాబట్టి అందరం ఒకే దగ్గరికి అయ్యి ఒకేసారి వెళ్దాం దర్శనం అనే విధంగా అందరము ఒకే దగ్గర జమ కావడం జరిగింది. వీళ్ళంతా చూడండి, వీళ్ళంతా మా ఫ్రెండ్స్. టెంపుల్ చూడండి, టెంపుల్ ఇంకా నిర్మాణంలో ఉంది, పూర్తి నిర్మాణం కాలేదు. క్రేన్స్ కనిపిస్తున్నాయి చూడండి. నాకు తెలిసి 28, ఇప్పుడు 25 కాదు, 28 వరకు అవుతుండొచ్చు నిర్మాణం. చాలా పెద్ద మందిరు. మనకు కొద్దిగా నిర్మాణం చేసి బాలమ్మ రాముణ్ణి అనేది విగ్రహ ప్రతిష్ఠ, ప్రాణ ప్రతిష్ఠ చేయడం జరిగింది. కాబట్టి ఈ చుట్టుపక్కల కనిపిస్తున్నాయి చూడండి, ఇవన్నీ కూడా మనకు రామేశ్వరంలో ఉన్నటువంటి చుట్టుముట్టు ఉంటాయి కదా అని తిరగడానికి అటువంటివి అనుకుంటా. చాలా స్టోన్స్ అయితే చెక్కి పెట్టడం జరిగింది. ఈ క్రేన్ల సాయంతో లేపి పెడుతున్నారు. ఈ కాంట్రాక్టర్ కూడా ఎల్ఎన్టీ వారికి ఇచ్చినట్టున్నారు. ఎల్ఎన్టీ వారివి ఉన్నాయి క్రేన్స్ అన్నీ. కాబట్టి మందిరము పూర్తి అయినాక పోతే మాత్రం చాలా బాగుంటుంది. ఇప్పుడు మేము పోయినాం కాబట్టి చూడడం జరిగింది. మన కొన్ని వందల సంవత్సరాల కళ రామ మందిరం అనేది. అటువంటిది మన మోడీ గారు రావడము, ఆ రామ మందిరాన్ని పునర్నిర్మాణం చేయడము, అలాగే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గారు కూడా చాలా పవర్ఫుల్ సీఎం, వారందరూ కలిసి నిర్మించడం జరిగింది. మన కళ అనేది నెరవేరింది కాబట్టి మనం దీన్ని గొప్పగా భావించవచ్చు. దీని గురించి ఎన్నోసార్లు మనం చిన్నగా ఉన్నప్పుడు కూడా మన ప్రతి ఊరు నుండి కరసేవకపోవడం జరిగింది. పోయినప్పుడు ప్రతి ఊరు నుండి ఒక ఇటుక తీసుకుపోవడం జరిగింది. అప్పుడు మొత్తం తీసుకుపోలేరు, పోయిన వాళ్ళనంతా జైళ్ళల్లో వేసి వాళ్ళని హింసలు పెట్టి వదిలేయడం జరిగింది. కాబట్టి అటువంటి ఎన్ని కేసులున్నా కానీ దాన్ని కోర్టులో వేసి కోర్టులో కేసు గెలవడం జరిగింది. మనం గెలిచిన తర్వాత మన మోడీ గారు, ప్రధానమంత్రి మోడీ గారు, అలాగే మన యూపీ సీఎం ఆదిత్య యోగి గారు కలిసి ఈ నిర్మాణాన్ని కంప్లీట్ చేయడం జరుగుతుంది. కాకపోతే ఇంకా నిర్మాణం కావడానికి 2 నుండి 3 సంవత్సరాలు పడుతుంది మొత్తం కంప్లీట్ కావడానికి. కంప్లీట్ అయినాక చూసినట్టయితే చాలా బ్రహ్మాండంగా కనిపిస్తుంది. ఇప్పుడైతే మీకు ఉన్న కాడికి మొత్తం వీడియో తీసి పెట్టడం జరిగింది చూడండి. ఈ విధంగా ఉంది మందిరం వచ్చేసి. మాకైతే బాలరాముని దర్శనం చాలా బ్రహ్మాండంగా జరిగింది.
లోపటండి ఇది. పోలీసు వారు వీడియో తీయనీయలేదు. ఫోన్ గుంజుకోవడం జరిగింది. గుంజుకోవడానికి వస్తే మేము ఇవ్వలేకపోతే వాళ్ళు కట్టెతోటి ఇట్లా అంటే కింద పడిపోయింది ఫోను. పడిపోవడం వల్ల మళ్ళీ తీసుకొని రావడం జరిగింది. టెంపుల్ పోయే ముందండి ఇది బాలరామ మందిరంలోకి పోయేటప్పుడు ఇంకా టెంపుల్ కూడా నిర్మాణంలో ఉంది పై అంతస్తులో. కానీ ఈజీ అండి దర్శనం మాత్రం. ఒక్కొక్క సైడ్ నుండి 14 మంది పోవడం జరుగుతుంది ఒకేసారి. 7 మంది 14 మంది పోతారు. టెంపుల్లో మాత్రం ఎటువంటి ఆలస్యం కాదు. బాలరాముని విగ్రహం కూడా చాలా బ్రహ్మాండంగా చెక్కడం జరిగింది. ఆ చెక్కిన శిల్పికి మరొకసారి ధన్యవాదాలు చేయడం జరిగింది. రాముడు నిజంగానే ఉన్నాడేమో, ఇట్లా కనుబొమ్మలు కొడుతున్నాడేమో అన్నట్టు అనిపించింది మాకు చూస్తుంటే. చాలా బాగా చెక్కడం జరిపింది శిల్పి. ఇది మనము బయటకు వచ్చిన తర్వాత అండి, దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత చూడండి, ఇవన్నీ టెంపుల్స్ ఇంకా పక్కలకు నిర్మాణంలో ఉన్నాయి. ఈ నిర్మాణంలో ఉన్న టెంపుల్స్ అన్నీ కంప్లీట్ అయిపోతే మనకు చాలా బాగా అనిపిస్తుంది టెంపుల్. మన ఎన్నో రోజుల కళ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వెళ్ళినట్టయితే రామ మందిరము, అలాగే అక్కడ దగ్గరలో ఉన్న కాశీ ఇవన్నీ చూసుకోవడం జరుగుతుంది. కాబట్టి కాశీకి పోయిన భక్తులు ఎవరైనా ఉంటే కంపల్సరీగా అక్కడ నుండి 120 కిలోమీటర్లే ఉంటుంది. కాబట్టి కంపల్సరీ రాముని యొక్క దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నా నేను. జనాలు చూసిరుగా ఎంత ఉన్నారు. మన ఎన్ని సంవత్సరాల కల అండి అది రామ మందిరం అనేది. కోట్ల జనాభా రోజు శివరాత్రి ఒక్క పొద్దుల రోజు అంత ఎండలో కూడా చాలామంది ఇవ్వడం జరిగింది. చూసిరు కదా, శ్రీరాముని యొక్క బాలరాముని యొక్క విగ్రహాన్ని ఊరేగింపు తీయడం జరిగింది. మరొకసారి యాడ్ చేయడం జరిగిందండి ఇందులోనే. మేమంతా ఆ ఊరేగింపు పల్లకి వెనకాలనే అవుతున్నాము. వీళ్ళంతా మా మిత్రులతో కలిసి వెళ్ళడం జరిగింది. వీళ్ళంతా మా మిత్రులు, అలాగే మా మిత్రులు వాళ్ళ ఫ్యామిలీస్, మా ఫ్యామిలీస్ అంతా కలిసి వెళ్ళడం జరిగింది. కాబట్టి అందరం కలిసి కట్టుగా వెళ్ళడం జరిగింది. జనాలు ఎంతమంది వచ్చారో మీకు చూపిద్దామని వీళ్ళంతా తీయడం జరిగిందండి. పెద్ద పెద్ద క్రెయిన్స్ ఉన్నాయి చూడండి. మనకు బిల్డింగ్లు కడుతుంటే హైదరాబాద్లో 20-30 అంతస్తులు 60 అంతస్తుల బిల్డింగ్లకు ఉపయోగించే క్రెయిన్స్ అండి ఇవండి. చాలా పవర్ఫుల్ క్రెయిన్స్. ఎందుకంటే చెక్కి పెట్టిన టోన్స్ ఉన్నాయి కదా మందిర నిర్మాణానికి, అవన్నీ సెట్టింగ్స్ చేయడానికి టోటల్గా చెక్కి పెట్టడం జరిగిందండి. స్టోన్స్ అయితే సెట్ చేయడానికే నాకు తెలిసి ఇంకా 2 నుండి 3 ఇయర్స్ పడుతుందని నా అంచనా. తొందరగా అయిపోతే మనకు ఇంకా చాలా మంచిది. చాలా బాగా చేస్తున్నారు. ఒకసారి మన నరేంద్ర మోడీ గారికి, అలాగే మన యూపీ సీఎం ఆదిత్య యోమ్ గారికి మా రైతు నేస్తం ఛానల్ తరపున, అలాగే మా 19 మంది బృందం, ఒక పిల్లోడు ఉన్నాడు అందులో, మా తరపున అందరికీ ఒకసారి వారికి ధన్యవాదాలు తెలపడం జరుగుతుంది. అందరి తరపున నేను తెలుపుతున్నాను ధన్యవాదాలు. కఠినమైన ఒక్క పొద్దుండి కూడా మేము ఆ రోజు దర్శనం చేసుకున్నామంటే మాకు చాలా సంతోషంగా ఉంది. ఆ స్వామివారిని దర్శించుకున్నందుకు మాకైతే, మా ఫ్యామిలీస్కి అందరు కూడా చాలా సంతోషకరంగా ఉందండి. ఇది వచ్చేసి చెప్పాను కదా, రోడ్డు మధ్యలో జాలేసి అక్కడ నుండి ఎవరు కూడా జాలేకి జంప్ చేయకుండా ఆర్మీని పెట్టడం జరిగింది. ఆర్మీ వారు అవతలికి ఎవరిని కూడా దాటనివ్వలేరు. ప్రతి ఒక్కరు కూడా 3 కిలోమీటర్స్
వచ్చినాకనే దర్శనం చేసుకోవడం జరిగిందండి. ఇటువంటి దర్శనము మాకెప్పుడు జరగలేదు. చాలా బాగా అయిందండి. రామ్ మందిర్కి మేమైతే పోవడం మొదటిసారి కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది. మాకు కానీ మా మిత్రులకు కానీ, మా మిత్రులంతా కూడా చాలా సంతోషపడ్డారు. మరి శివరాత్రి ఒక్క పొద్దు రోజు ఈ సీతారాముని యొక్క దర్శనము అంటే మందిరం రామ్ మందిరం అంటాం కాబట్టి ఇప్పుడైతే బాలరాముని విగ్రహం లోపల ఉంది. దానికి సూర్యకిరణాలు అనేది దేవుని నుదుటి మీద పడే విధంగా గుడిని కట్టడం అమర్చడం అనేది చాలా గొప్పతనము మన ఇంజనీర్లది. చూసిరు కదా, మొన్న వచ్చేసి ఎన్నడు అంటే సీతారాముల కళ్యాణం రోజు మరోసారి చూపించడం జరిగింది. ఆ బాలరాముని నుదుటి మీద ఈ సూర్యకిరణాలు అనేది పడటం అనేది ఇది చాలా కఠినంగా కట్టిన టెంపుల్ కాబట్టి వీడియో ఎవరు కూడా కట్ చేయకుండా చూడండి, లాస్ట్ వరకు చూడండి. చూసినట్టయితే మీకు కూడా బాగుంటుంది. అందరికి షేర్ చేయండి. మందిరం రామ మందిరం వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు వీడియో చూసి సంతోషపడతారు. వాళ్ళకు కూడా పోగలుగుతుంది. మన రామ మందిరం ఎప్పటికన్నా ఒకసారి అయినా పోయి రావాలి కాబట్టి అందరికి కూడా ఈ రామ మందిర్ చూసినట్టయితే మన జన్మధన్యమవుతుంది. ఎన్నో దినాల కళ మన చిన్నప్పటి నుండి మనం రామ మందిర్ ఎన్నోసార్లు కొట్లాడడం జరిగింది. చిన్నగా ఉన్నప్పుడు కూడా మనకు రామ మందిర్ నుండి వచ్చింది అనేది మనకు ఒక చేతి కట్టుకునే దండ రావడం జరుగుతుంటే కట్టుకొని చాలా సంతోషపడుతుంటే మనం చిన్న ఉన్నప్పుడు మనకు ఓటు రాని సమయంలో కాబట్టి ఇటువంటి రామ మందిరం అనేది నిర్మాణం కంప్లీట్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి అయినా సరే రామ మందిర్కి పోయి చూసి రండి. ఈ వీడియోని అందరు కట్ చేయకుండా చూడాలి. వీడియో అందరికి నచ్చుతుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తా. కాబట్టి ఇట్లు మీ రైతు నేస్తం రాములు. అందరికీ నమస్తే.